అలే అమ్మగారు. ఏ ఆ మాత్రం సాయం చేయలేరా? తప్పునైనా అలా చిన్న పెద్ద లేకుండా మాట్లాడకూడదని చెప్పానా? అమ్మా నువ్వు ఇలా పెద్ద వాళ్ళు వెనకేసి రాబట్టే వాళ్ళు మన నెత్తికెక్కి ఆడుతున్నారు. తప్పునైనా అలా మాట్లాడకూడదని చెబుతున్నాను కదా. నాది తప్పు అంటావా? అసలు వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? డబ్బుల కోసం వచ్చాడు. వాడి వల్ల మనకు ఉపయోగం ఉందా? లేదే. నాది తప్పు అంటావా? చూడు బాబు, అతనికి సహాయం చేయటం అది మన ధర్మం రా. వాడేదో 4 మాయ మాటలు చెప్పినంత మాత్రాన మీరు నాన్నగారికి చెప్పి డబ్బిప్పించడం ఏం బాగోలేదమ్మా. కొద్దిగా మీ పద్ధతులు మార్చుకోండి. వెంకటేష్, నాకు పద్ధతి నేర్పేంత స్థాయికి ఎదిగావా? ఎదగలా, తెలుసుకున్నా. ఏం తెలుసురా? ఏం తెలుసని మాట్లాడుతున్నావు? మనం ఏమిటి, మన కుటుంబం పరువు ఏమిటి తెలిసే మాట్లాడుతున్నావా? అమ్మా డబ్బిచ్చి కొనుక్కుంటే వచ్చేది కాదమ్మా గౌరవం. డబ్బిచ్చి కొనుక్కుంటే వచ్చేది కాదమ్మా పరువు. డబ్బిచ్చి కొనుక్కుంటే వచ్చేది కదమ్మా ప్రతిష్ట. ఇలా ఎన్నాళ్ళు కొంటారమ్మా డబ్బిచ్చి పరువు ప్రతిష్ట? వాళ్ళకి మన మీద ఉండాలి కానీ. మాటలు బాగా నేర్చాదని నోరు మూసుకొని లోపలికి వెళ్ళావు. వెళ్తా. ఇలా నోరు పోసుకుని నిలబట్టి బయట వాళ్ళ చేత నేను మాట్లాడబడాల్సి వస్తుంది. చూడు బాబు, ఈ లోకులు ఉన్నారే కాకులంటూ సీతారాములంటూ వాళ్ళ మీదే నిందలు వేశారు. ఇలాంటి మాటలు మీ నాన్నగారు వింటే బాధపడతారా? సరే, దయచేసి ఎప్పుడు మాట్లాడదు. నీ మాట వింటూ వచ్చాం, ఆయన గారికి భయపడుతూ వచ్చాం. ఏం చేస్తావేమో. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా చూసుకో. వస్తా.